హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో పావు కప్పు వాటర్ని వేసుకొని ఒక గుప్పెడు జీడిపప్పు పలుకుల్ని వేసి సోక్ చేసుకోవాలి. నేను ఇక్కడ పావు కేజీ పన్నీర్ని తీసుకున్నానండి. ఒకసారి బాగా వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉప్పు, కారం పన్నీర్ క్యూబ్స్కి అన్ని వైపులా ఈవెన్గా పట్టేలా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక చిన్న బటర్ క్యూబ్ని వేసుకొని కరగనివ్వాలి. బటర్ మెల్ట్ అయ్యాక టాస్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఒకదానికి ఒకటి అంటుకోకుండా అరేంజ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పన్నీర్ క్యూబ్స్ని నిదానంగా తిప్పుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా రోస్ట్ చేసుకోవాలి. బాగా ఎక్కువగా ఫ్రై చేసుకుంటే పన్నీర్ రబ్బర్లా గట్టిగా అయిపోతుందండి. జస్ట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నట్టు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక 3 టొమాటోల్ని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని, నానబెట్టి పక్కన పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని, 1.5 స్పూన్ల కారాన్ని వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లో కొద్దిగా బటర్ని వేసుకుని మెల్ట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరాన్ని వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయల తరుగుని వేసి వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసి కలుపుకుంటూ వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇవి కాస్త వేగి రంగు మారిన తర్వాత గ్రైండ్ చేసి ఉంచుకున్న కాజు టొమాటో ప్యూరీని వేయాలి. ఒకసారి బాగా కలిపి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి అరకప్పు నీళ్ళని వేసి దగ్గర పడ్డాక పావు స్పూన్ గరం మసాలా, పావు స్పూన్ కసూరి మేతి వేసి కలపాలి. మసాలాలన్నీ బాగా వేగి నూనె పైకి తేలినప్పుడు 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో ఈజీగా పన్నీర్ బటర్ మసాలా రెడీ. ఈ కర్రీ నాన్స్లోకి, చపాతీస్లోకి, రోటీస్లోకి, పులావ్లోకి చాలా బాగుంటుందండి. మన ఛానల్లో బటర్ నాన్, చపాతీ, జీరా రైస్ రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసేయండి.